कस्तूरिकादि शोभनद्रव्याणाम् स्वस्ति पुण्याः वाचन अंकुरारोपणध्वजारोहण तीर्थान्वजभेरीताडनयागोपकरण देवताह्वान कुम्भस्थापनादि देवदेवस्य महोत्सवानाम् स्वस्ति कल्पद्रुमागम विचिन्त्या रत्न निर्जनगणादि विस्तारकस्य देवासन प्रस्तारकस्य विविध ग्राहकमघुमायमान अभ्रङ्कशकल्लोलवेलितस्य मंजुल मंजरीकृत भेण मंजरीलालितस्य गंगादि महातरंगिणी संग समुद्भूत मंगलाभ्यंग शृंगारकस्य पयः पारावारस्य हारनीहार पटीर कर्पूर प्रभात गद्धगायमान धवलद्वीपे संतान संततोद्यान परिवृते संततावृत परिपूरित परिघावलयुते तपनीयहार प्राकार प्रकाशमान नवरत्र चित्रित द्वारतोरण शोभिते विविध सौध विभ्राजिते रत्नस्तंभ षोडश सहस्र प्रभाभास्वन्महित तेजो विशेष विस्फूरिते महनीय सभा मंडपे महासिंहासनारूढ़स्य लक्ष्मी समेतस्य दिव्य स्त्री वीज्यमान चामरस्य ब्रह्मेन्द्र प्रमुखत्रयस्त्रिंशत् कोटि देवता संघात शब्दायमान सभा सन्निवेशस्य विश्वक्सेना निवार्यमान सम्मुख सम्वर्धन कलकलस्य येनस्य अस्य देवदेवस्य भगवतो नारायणस्य प्रसादेन प्रवर्तिनानां लग्नहोरात्रे काणनवांशद्वादशांशत्रिंशांश त्रिंशदंशकानां निरन्तरमनुकूलानां शुभशोभनानां स्वस्ति सर्वे ग्रहाः శుభముహూర్తం సరిగ్గా మధ్యాహ్న సమయం అర్చక స్వాములు మీ అందరికీ ఆ జీలకర్ర బెల్లాన్ని చూపిస్తూ ఉన్నారు. సరిగ్గా అందరూ కూడా సేవించండి, అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయం, మధ్యాహ్నే కర్కటే లగ్నే అని రామచంద్రమూర్తి అవతరించినటువంటి సమయం. ఈ సమయంలోనే సుముహూర్తంగా నిర్ణయించారు, అభిజిల్ లగ్నం అన్నారు. కనుక అంతా కూడా సేవించండి. ఆ స్వామివారికి అమ్మవారికి ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తః సుముహూర్తోస్తి భవంతో మహాంతో రాజా రామచంద్ర భగవాన్ की सीतामाई की लक्ष्मण स्वामी की पवन सुत हनुमान की भद्राद्रि राम गोविंदा वैकुंठ राम गोविंदा ओंकार राम गोविंदा राम नारायण गोविंदा लक्ष्मी रमण गोविंदा आंजनेय वरद गोविंदा जय श्री राम जय श्री राम जय श्री राम. సుముహూర్తం అయిన తర్వాత ఇంకా మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, మాంగళ్య ధారణ అయిన తర్వాత వారణమాయిరం అని ఆ వేడుక, ఆ తర్వాత తలంబరాల వేడుక, ఇవన్నీ ఉన్నాయి. ముహూర్తం అయిపోయింది కదా అని కళ్యాణం అయిపోయినట్లు కాదు, కళ్యాణం ఇంకా ఉంది. కనుక అందరం సావధానంగా చూద్దాం, కళ్యాణ ప్రక్రియనంతా కూడా సేవిద్దాం. మనం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వైదికమైనటువంటి పద్ధతిలో కళ్యాణం అనేటువంటిది మన తెలుగు వారికి ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వారిది వైదికం కాదా అని అడగొద్దు నన్ను. కానీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వేదం చెప్తున్నది ముహూర్త సమయానికి వధూవరులిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి అని. ఆ చూసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే దానికి మంచి ఆచారం పెట్టారు. అప్పుడు అంతకుముందు కూడా చూస్తారు, వాళ్ళు చూసుకోవచ్చు, కానీ ముహూర్త సమయానికి చూడాలంటే ఏం చేయాలంటే జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేయి పెట్టుకొని జీలకర్ర బెల్లం పెడితే వాళ్ళను మాత్రమే చూసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి సుముహూర్త సమయానికి మనకి ఇటువంటి గొప్ప ఆచారాన్ని ఏర్పాటు చేశారు. అదే తెలుగువారి ఆచారమే, తెలుగువారి పెళ్ళియే భద్రాచలంలో జరుగుతుంది. నిజానికి సీతారాముల కళ్యాణం తెలుగువారి పెళ్లి కాదు, ఆయన ఉత్తర దేశంలో అవతరించాడు, అయోధ్యలో అవతరించాడు రామచంద్రమూర్తి. అయోధ్యలో అవతరించినటువంటి రామచంద్రమూర్తికి కన్యాదాన సమయంలో జనక మహారాజు ఆ సీతారాములిద్దరిని ఎదురెదురుగా నించోబెట్టి ఇయం సీత మమ సుత
సహధర్మ చరీతవా అని, ఓ రామా ఇదిగో నా కూతురు చేతిని నీ చేతిలో పెడుతున్నాను, ఈ రోజు నుంచి ఇప్పటిదాకా నా సుత, నా కూతురు ఈవిడ, రేపటి నుండి నీకు సహధర్మ చరీతవా, రేపటి నుంచి నీకు ధర్మచారిణి అవుతుంది అని చెప్పి చేతిలో చేపెట్టి పాణిగ్రహణం చేశాడు ముహూర్త సమయానికి. సీతారాములకు కళ్యాణ సమయంలో అయోధ్యలో త్రేతాయుగంలో జరిగింది పాణిగ్రహణం, కానీ భద్రాచలంలో మాత్రం వారిద్దరూ ఒకరినొకరు చూసుకునేటువంటి చూపులు కలిసిన శుభవేళ. అటువంటి గొప్ప ఆచారం మనకి భద్రాచలంలో ఉంది. తెలుగువారి కళ్యాణ ముహూర్తాన్ని మనం ఇక్కడ జరుపుకున్నాం. ఇది గొప్ప విశేషం అన్నమాట. దాదాపుగా మీకు తిరుమలలో వెళ్తే తిరుమలలో ముహూర్త సమయానికి అక్కడ మాంగళ్య ధారణ చేస్తారు, ఉత్తర దేశంలో పాణిగ్రహణం చేస్తారు. మన దగ్గర మాత్రమే తెలుగువారి పెళ్ళి, తెలుగువారి ఆచారం ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం. వెంటనే ఇప్పుడు అయితే అలా అని మాంగళ్య ధారణ కూడా ఉంటుంది. మాంగళ్య పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మాంగళ్య పూజ కాగానే మాంగళ్య ధారణ జరుగుతుంది. తతః శ్రేసోక్త భూసోక్త ప్రకారేణ పుష్పోదకస్తపనం కృత్వా ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ భూమిం భూమ్నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యది దేగ్నిమన్నాదమన్నాద్యాయాదధే. తదనంతరం మాంగళ్య పూజాం కరిష్యే ఇతి సంకల్ప్య